మీ అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. తులసి మొక్కకు ఈ ఒక్కటి అర్పించి పూజ చేస్తే చాలు. హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది. దీన్ని అత్యంత పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఇది స్వచ్ఛతకు చిహ్నం. ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది, సిరి సంపదలను కూడా ఆకర్షిస్తుంది. అందుకే చాలా ఇళ్లల్లో ఈ మొక్కను నిత్యం పూజిస్తారు. తులసి చెట్టుకు నీళ్లు పోయడం, దీపం వెలిగించడం వంటివి అందరూ చేసే పనులే. కానీ ఒక ప్రత్యేకమైన తెల్లని వస్తువును పూజ సమయంలో సమర్పిస్తే ఇంకా ఎక్కువ శుభాలు కలుగుతాయట. ఆ తెల్ల పదార్థం మరేదో కాదు, బియ్యం. తులసి మొక్కకు బియ్యం సమర్పించడం వల్ల అదృష్టం ఎలా వరుస్తుందో చూద్దాం. బియ్యం ఎందుకు సమర్పించాలి? హిందూ శాస్త్రాల ప్రకారం తులసి మొక్కకు తెల్ల బియ్యం సమర్పిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి తులసి మొక్కలోనే కొలువై ఉంటుందని చెబుతారు. బియ్యం అంటేనే సమృద్ధికి, స్వచ్ఛతకు సంకేతం. అందుకే బియ్యం సమర్పిస్తే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి డబ్బుకు లోటు ఉండదట. అంతేకాదు, ఈ ఆచారం వల్ల కుటుంబంలో గొడవలు తగ్గిపోయి ప్రేమ, సంతోషం పెరుగుతాయి. జీవితంలో సక్సెస్ సాధించాలనుకునే వాళ్ళకి ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి విజయం త్వరగా వరుస్తుందట. ఎలా సమర్పించాలి? తులసికి బియ్యం సమర్పించడం చాలా సులభం. దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. మొదటిది, కొంచెం బియ్యం తీసుకుని ఎర్రటి గుడ్డలో మూట కట్టాలి. ఆ మూటను తులసి మొక్క దగ్గర పెట్టాలి. రెండోది, రోజూ గుప్పెడు బియ్యం చేతిలో పట్టుకుని మనసులో కోరికలు చెప్పుకుంటూ తులసికి సమర్పించాలి. ఇలా చేసేటప్పుడు మంత్రాలు చదవటం లేదా మనస్ఫూర్తిగా మీ కోరికలు చెప్పడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తెలుపు రంగు ప్రాధాన్యత. తెలుపు రంగు అంటేనే స్వచ్ఛతకు, శాంతికి, సిరి సంపదలకు చిహ్నం. అందుకే దేవుడికి సమర్పించే వాటిలో తెలుపు రంగుకు చాలా శక్తి ఉంటుంది. బియ్యంతో పాటు మీరు తెల్లటి వస్త్రం, తెల్ల చందనం పొడి లేదా తెల్లటి ప్రమిదలో నెయ్యి దీపం కూడా వెలిగించవచ్చు. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది. ఇంకా ఎక్కువ శుభ ఫలితాల, పాజిటివ్ రిజల్ట్స్ కోసం తులసి మొక్కను ప్రేమగా చూసుకోవాలి. రోజూ పూజించాలి. రోజూ ఉదయం నీళ్లు పోయాలి. వీలైతే రాగి చెంబుతో నీళ్లు పోయడం ఇంకా మంచిది. మొక్క చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి. తులసి మొక్కకు బాగా సూర్యరశ్మి తగిలేలా చూడాలి. ఉదయం, సాయంత్రం పూజ చేసేటప్పుడు తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి లేదా అగరబత్తులు వెలిగించాలి. అంతేకాదు, తులసికి పూలు, దండలు కూడా సమర్పించవచ్చు. తులసి మంత్రాలు చదువుకుంటే మరింత మంచి జరుగుతుంది. ఇంట్లో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.